కానీ కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి. వాటిని మనం తప్పకుండా చేయాలి, తప్పకుండా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, ఆ పనులను చేయాలి. ఈ మనస్సును నిగ్రహించుకోవడం అనేది కూడా అలాంటిది. అంటే ఏమిటి? ఇది కష్టపడితే జరిగేటటువంటి పని. అసలే జరిగేదే కాదు అనే పని కాదు, కానీ కష్టపడితే జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఆ మనస్సుని అభ్యాసం అంటే అలవాటు, మళ్ళీ 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 పునః ప్రయత్నం చేసి అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే అన్నారు. వైరాగ్యం అంటే ఏమిటి? మనకి అక్కర్లేనటువంటి విషయాల్ని నాకు వద్దు అని మనస్సులో దృఢంగా నిర్ణయం చేసుకోవడం. అక్కర్లేనటువంటి విషయాల వైపు మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయాలు నాకు అక్కర్లేదు, ఏమైనా కానీ అక్కడ ఏం విశేషమైనా ఉండని, కానీ నాకు వద్దు అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండడం, ఇదే వైరాగ్యము అని అంటే. కాబట్టి ఈ రకంగా ఈ వైరాగ్యంని పొందితే అప్పుడు మన మనస్సు దానంతటదే మన నిగ్రహంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆ మనస్సును నిగ్రహించుకొని ఇక్కడ భగవత్ సన్నిధికి వచ్చి ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా కూడా కనీసం మన మనస్సులో ఉన్నటువంటి బయట విషయాలన్నింటినీ కూడా బయటే వదిలేసి లోపలికి వచ్చి పరిపూర్ణంగా మన మనస్సులో ఆ భగవంతుడిని నింపుకొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భగవత్ స్మరణ చేసి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. ఇలా చేస్తే గనక కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు మనం భగవత్ సన్నిధిలో గడిపి ఆ భగవంతుడిని పరిపూర్ణంగా మన మనస్సులో నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకి మనం వెళితే గనక దాని ద్వారా అపారమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి మనకి లభిస్తుంది.